హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని హబ్సిగూడ కాకతీయ నగర్లోని మహంకాళి శ్రీరామ మందిర్ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని హబ్సిగూడ కాకతీయ నగర్లోని మహంకాళి శ్రీరామ మందిర్ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. హిందూ సమ్మేళనంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రామాయణం మహాభారతంలోని నీతి వాక్యాలను భక్తులకు క్షుణ్ణంగా వివరించారు. హిందువులు ఐక్యమత్యంతో జీవించాలని, సాంస్కృతిక సంప్రదాయాలను, ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హిందువులు పెద్ద సంఖ్యలో హాజరై గరికపాటి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. రాత్రి పిలిచి వనవాసం అన్నారు. మహానుభావుడు రెండింటినీ సమానంగా తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఇటువంటి వారు ఏదో మనందరి హృదయ పీఠం మీద రామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టి ఎవరు త్యాగం చేస్తారో వారు జన హృదయాల్లో ఉంటారు, కానీ ఎవరు అధికారంలో ఉంటారో వారు జన హృదయాల్లో ఉంటారో పొరపాటు. అది మన భారతీయ సంస్కృతి చెప్పడం కోసమే కాలం చక్రంపై పైలాకు కిందికి వస్తుంది, కింది ఆకు పైకి వస్తుంది. చక్రం కదా, కాలం ఎప్పుడు నిచ్చెన కాదు. అభివృద్ధి 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 అనుకోవద్దు అంటాం. అందుకని ఒకప్పుడు మన స్థిరీకరణ భారతదేశమై సిరి సంపదలకి నిలయం అనుమానం లేదు. అందుకే పోర్చుగీస్ వాడు, డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఆంగ్లేయులు అందరూ స్పెయిన్తో మొదలుపెట్టారు. వాళ్ళందరూ నౌకా మార్గం కనుక్కొని వచ్చారు. విమానాలు లేని రోజుల్లో నడిచి రాలేక నౌకా మార్గంలో వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఎవరన్నారు? స్పెయిన్ వాడు ముందు పాదం మోపాడు. వాడు వచ్చాడు కదా, వెనకాల డచ్ వాడు వచ్చాడు. వీళ్ళిద్దరినీ మించిపోయి పోర్చుగీస్ వాడు వచ్చాడు. అందరినీ వాళ్ళు దెబ్బకొట్టి ఇంగ్లీష్ వాడు వచ్చాడు. తెలవడాయి తెలవాడు కదా, తెలివైన వాడు మిగిలిపోయాడు. ఇప్పటికీ మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో డచ్ భాష, కొన్ని రాష్ట్రాల్లో గోవా పోర్చుగీస్ భాష. సరే, మన కర్మపోతే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ భాషే రాజ్యం చేస్తుంది. ఇది చెప్పక్కర్లేదు. ఇంకా కొన్ని చోట్ల ఫ్రెంచ్ భాష కూడా ఉంది. పుదుచ్చేరిలో ఫ్రెంచ్ భాష, యానాలో ఫ్రెంచ్ భాష. సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు రాష్ట్రాలు మార్పుల కోసం. ఈ భాషను ఎందుకు ప్రాధాన్యం వహించాయి అంటే ఒకప్పుడు వాడు పరిపాలించారు. ఫ్రెంచ్ మనవాడు పరాసు అని, ఇంగ్లీష్ ఆంగ్లేయులు ఆంగ్లేయులు అని, పోర్చుగీస్ గొడతకీచుడు అందరినీ తెలుగు పదాలు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.